కీర్తనలు గ్రంథము 128 అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అని రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభువు దేవుని యందు భయభక్తులు గల వారి పిల్లలు ఏ విధంగా ఉంటారు అంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారంట. అంటే ఫలించేవారుగా, అభివృద్ధి పొందేవారుగా ఉంటారంట. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒలీవ చెట్టులో మరణం లేదు. అదేవిధంగా పిల్లలు ఫలిస్తూనే ఉంటారు, అభివృద్ధి పొందుతూనే ఉంటారు. వారి వంశానికి మరణం లేకుండా వారు అభివృద్ధిలోనికి రావాలి అని చెప్పేసి దేవుడు పిల్లలను ఒలీవ మొక్కలతో పోలుస్తూ ఉన్నాడు. పూర్వము దేవాది దేవుడు ఆదామును తన స్వహస్తములతో ప్రభువు నిర్మించినప్పుడు మనందరం కూడా ఆదాములో ఉన్నాం. ఆ తర్వాత కాలంలో మన తల్లిదండ్రులలో ఉన్నాం. అంటే మరణము లేకుండా శాశ్వతముగా పరలోకములో జీవించే విధంగా, లేదా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించే విధంగా దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఫలించే చెట్టులాగా ఉండాలి అని చెప్పేసి ఒలీవ మొక్కలతో దేవుని యందు భయభక్తులు గల వారి పిల్లలను పోల్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఈ చెట్టులో ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యత ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ చెట్టు ఎదగడానికి దాదాపుగా 7 సంవత్సరాల టైం పడుతుందంటండి. అది ఫలించడానికి 10 నుంచి 15 సంవత్సరాల టైం పడుతుందంటండి. అంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటిది అంటే, ఈ యొక్క ఒలీవ చెట్టు నిదానంగా ఎదుగుతుంది, వెంటనే పెరగదు, చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది. పిల్లలు కూడా నిదానంగా దేవునిలో ఎదగాల. చూడండి ప్రియులారా, ఆ చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ చెట్టును సంరక్షిస్తున్నటువంటి వ్యక్తి దాని యొక్క అవసరాలు తీర్చాలా, దాన్ని పట్టించుకోవాలా, దాని గురించి తెలుసుకోవాలా. ఎందుకు త్వరగా ఫలాలు ఇస్తలేదు అని చెప్పేసి 5 సంవత్సరాలకే 6 సంవత్సరాలకే ఫలాల కోసం వెతికితే ఆ చెట్టు ఇవ్వదండి. అది స్లోగా ఎదుగుతుంది. ఫలాలు ఇవ్వడానికి టైం తీసుకుంటుంది 10 నుంచి 15 సంవత్సరాలు. మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అది ఒక్కసారి ఫలాలు ఇవ్వడం ప్రారంభించిందంటే కొన్ని సంవత్సరాల వరకు, దాదాపుగా 4-5 తరాల వరకు ఫలిస్తూనే ఉంటుందంట. ఫలాలను ఇవ్వడం ఆపదిగా కొన్ని తరాల వరకు ఫలిస్తూనే ఫలాలను ఇస్తూనే ఉంటున్నట్లుగా ఆ వృక్ష శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఆ చెట్టు గురించి ఎక్కువగా తెలిసినటువంటి వారు కూడా చెప్పేటువంటి మాట అదే. అది ఎక్కువ కాలం ఫలిస్తూనే ఉంటుందంట. అంటే పిల్లలని కూడా తల్లిదండ్రులు నిదానంగా దేవునిలో పెంచుతూ, ఎందుకంటే వారు ఒకటేసారి ఎదగరు, కొంచెం టైం తీసుకుంటారు. కాబట్టి వారిని దేవునిలో పెంచుతూ, దేవుని పద్ధతులను నేర్పిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి నేర్పిస్తూ దేవునిలో పెంచినట్లయితే వారు దేవునిలో అభివృద్ధి పొందడానికి, దేవుని దీవెనలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఒలీవ మొక్కలతో పిల్లలను పోల్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 3వ విషయం ఏంటిది అంటే, లేవియాకాండం 24వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుని సన్నిధిలో, దేవుని ఆరాధనలో, యాజక క్రమములో దీపము నిత్యము వెలుగుతూనే ఉండాలంట. అది ఆరిపోవడానికి వీల్లేదు, ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండాల. ఆ దీపాన్ని వెలిగించడానికి ఆ ప్రదీపము కొరకు దంచి తీసినటువంటి ఒలీవ నూనెను మాత్రమే తీసుకొని రావాలి అని చెప్పేసి ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అంటే పిల్లలు ఎక్కడ ఉండాలి అంటే నిరంతరము దేవుని మందిరంలో ఉండాల, నిరంతరము దేవుని కాపుదల క్రింద ఉండాల, నిరంతరము దేవుని సంరక్షణలో ఉండాల. ఆ విధంగా ఉండాలంటే ఒలీవ నూనెను మందిరానికి తీసుకొని రావాలా. ఇప్పుడు ఒలీవ మొక్కలతో పిల్లల్ని దేవుడు పోల్చాడు కాబట్టి మీ పిల్లల్ని మందిరంలో పెంచాలా, మందిరానికి తీసుకొని రావాలా, మందిరంలో పరిచర్య చేయడం వారికి నేర్పించాలా, మందిరంలో ప్రార్థించడం వారికి నేర్పించాలా, మందిరంలో సహవాసంలో ఉండడం వారికి నేర్పించాలి అని దేవుడు కోరుకుంటూ ఒలీవ మొక్కలతో వారిని పోల్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. మరొక విషయం ఏంటిది అంటే, ఈ ఒక ఒలీవ చెట్టు ఫలించిన తర్వాత, అభివృద్ధి పొందిన తర్వాత అది ఎండిపోయినప్పుడు లేదా దాని బలము ఉడిగిపోయినప్పుడు
అది చేసేటువంటి పని ఏంటిది అంటే, అది ఫలిస్తున్నటువంటి సమయంలోనే దాని వేళ్ళల్లో నుండి కొత్త మొక్కలు పుట్టుకొని వస్తాయంట. అంటే ఇంకొన్ని చెట్లు పెరగడానికి అవకాశం ఉంటుందంట. ఈ చెట్టు ఎప్పుడైతే ఎండిపోవడం ప్రారంభిస్తూ ఉన్నదో, దాని బలం ఎప్పుడైతే కోల్పోవడం ప్రారంభిస్తూ ఉన్నదో, దాని చుట్టూ మొలిచినటువంటి చెట్లు దీనికి ఆధారంగా ఉంటాయంట, దీనికి సపోర్ట్గా ఉంటాయంట, దీనికి బలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుందంట, దీన్ని పోషించడం, దీన్ని బ్రతికించడం ప్రారంభిస్తాయంట. చూడండి, ఈ రోజున పిల్లలు చేయాల్సినటువంటి పని కూడా అదే. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని విడిచిపెట్టొద్దండి, తల్లిదండ్రుల్ని బయటికి పంపించేయొద్దండి. తల్లిదండ్రులను పోషించేవారుగా, తల్లిదండ్రులను గౌరవించేవారుగా ఉండాలి అని చెప్పేసి పిల్లలను దేవుడు ఒలీవ మొక్కలతో పోల్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటది.